రామ్ చరణ్ పెద్ద సినిమా తీసింది బుచ్చిబాబు కాదు, రాజమౌళి. ఈ మాట మనం మాట్లాడుతుంది కాదు, ఇన్సైడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ రేంజ్లో సినిమా విజువల్స్ ఉన్నాయంటూ చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. పెద్ద సినిమాకు సంబంధించి స్టార్టింగ్ నుంచి కూడా ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా ఎంత భారీ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి మనందరం కూడా చూస్తూ వస్తున్నాం. ఒక సాంగ్ వచ్చినా, ఆఖరికి చిన్న పోస్టర్ వచ్చినా కూడా విత్ ఇన్ మినిట్స్లోనే ఒక ట్రెండింగ్ టాపిక్ అవ్వడం కానీ, హాట్ టాపిక్ అవ్వడం కానీ, అందరూ కూడా పెద్ద సినిమా గురించే మాట్లాడుకోవడం కానీ మనం స్టార్టింగ్ నుంచి చూస్తూ వస్తున్నాం. అంటే ఎప్పుడైతే పెద్ద అని ఒక టైటిల్ని మనము అనుకున్నామో, వాళ్ళైతే ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా అరే పెద్ద ఏంటి, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, అది పర్సన్ పేరా లేకపోతే ఒక ఊరి పేరా ఏంటి అనేది మనకు అర్థం కాని పరిస్థితి అనమాట. కాకపోతే పెద్ద ఒక టైటిల్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచే కూడా భారీ ఎత్తున సినిమా గురించి మనం ఊహించుకుంటూ వచ్చాం. సో అదేవిధంగా ఊహించుకున్నది వేరు, కంటెంట్ వేరన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఊహించుకున్న దానికంటే ఎక్కువగా కంటెంట్ అనేది ప్రజలని అందరినీ కూడా ఆకట్టుకుంటూ వస్తూ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది కూడా ఈరోజు ప్రీమియర్స్ ఉన్నాయి. జూన్ 3 నైట్ అంటే ఈ రోజు నుంచే ప్రీమియర్స్ ఉన్నాయి. రేపు పొద్దున చాలా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. ఆంధ్రాలో ప్రీమియర్స్కి పర్మిషన్ ఇచ్చారు, టికెట్ హైక్ ఇచ్చారు. ఇక్కడిక్కడ కూడా తెలంగాణలో కూడా ఉంటాయని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ పెద్ద సినిమాకి సంబంధించి ఇన్సైడ్ వర్గాలు మాట్లాడుకున్నటువంటి మాటలు ఏంటంటే ఈ సినిమాలోని ఆ విజువల్స్ కానీ, ఆ కంటెంట్ కానీ, అండ్ చూపించిన విధానం కానీ, అండ్ స్టోరీ నరేషన్ కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మాకు బుచ్చిబాబు గారు చేసినట్టు మాత్రం అసలు అనిపించట్లేదు. ఇదంతా ఇది తీసింది రాజమౌళి గారు అనే రేంజ్లో చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారు. అంటే అంత అద్భుతమైనటువంటి కంటెంట్ సినిమాలో ఉంది అనేసి చాలామంది అంటూ ఉన్నారనమాట. అండ్ ఎమోషన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి కూడా జనాలు మాత్రం ఈజీగా కనెక్ట్ అయిపోతారు. అండ్ పిన్ టు పిన్ ప్రతి ఒక్క సీన్ కూడా అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కనీసం ఒక్క సెకండ్ కూడా కనుచూపుని పక్కకి మళ్లించలేరు. ప్రతి ఒక్కరి చూపు కూడా స్క్రీన్ పైన మాత్రమే ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రామ్ చరణ్ గారి పైన మాత్రమే వాళ్ళ యొక్క దృష్టి సారిస్తారు అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క సీన్ కూడా ఉత్కంఠ భరితంగా అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ రామ్ చరణ్ ఏం చేస్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ఇంకా మరీ ముఖ్యంగా ఒక ఇంటర్వెల్ సీన్ చూస్తూ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరి ఫ్లాట్ అవ్వాల్సిందే. అండ్ ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు తిరగకపోతే ఇంకా రాసి పెట్టుకోండి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఆ విధమైనటువంటి ఇంపాక్ట్ అనేది పెద్ద సినిమా క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంటర్వెల్ తర్వాత ముఖ్యంగా ఇక్కడ జగపతి బాబు గారు, రామ్ చరణ్ గారి మధ్య ఉన్నటువంటి ఆ సీన్స్ అనేవి సినిమా మొత్తానికి కూడా హైలైట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. చాలా ఎమోషనల్గా కనెక్టివిటీ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా మనం ఎంత మాట్లాడుకున్నా కూడా, ఇంకా రోజు మొత్తం మాట్లాడుకున్నా పెద్ద సినిమా గురించి మాటలు వస్తూనే ఉంటాయి, గుర్తుకొస్తూనే ఉంటాయి అన్నమాట. అంత అద్భుతంగా సినిమాలో కంటెంట్ అనేది ఉంది. జనాలు కూడా అదేవిధంగా ఆదరిస్తూ వస్తున్నారు. ఆల్రెడీ ఓవర్సీస్లో చూసుకుంటా ఉంటే ప్రీ బుకింగ్స్లోనే అక్కడ $1 మిలియన్ గ్రాస్ కూడా రావడం జరిగిందన్నమాట. సో చాలా రేర్గా ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం, చాలా తక్కువ సినిమాలకు మాత్రమే. సో పెద్ద సినిమా మాత్రం అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. సో ఖచ్చితంగా సినిమా ప్రీమియర్స్ దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ని మొత్తాన్ని కూడా బ్రేక్ చేస్తుంది, పక్కా రాసి పెట్టుకోండి అని చెప్పేసి ఇన్సైడ్ వర్గాలు, ట్రేడ్ వర్గాలు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఈ సినిమా గురించి మీరు ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.